3 రోజుల వరంగల్ టూర్లో జిల్లాకు వరాలు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సమీక్షలతో బిజీగా గడిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై సూచనలు చేశారు. 15 రోజుల్లో మరోసారి వరంగల్ వస్తానన్నారు కేసీఆర్. సీఎం కేసీఆర్ 3 రోజుల వరంగల్ పర్యటన ముగిసింది. 3వ రోజు సమీక్షలు, సమావేశాలతో బిజీగా గడిపారు సీఎం. ఉదయం కలెక్టరేట్ లో డ్వాక్రా సంఘాలతో సమావేశమయ్యారు. అభివృద్ధిలో మహిళలు భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరు తెలుసుకున్నారు. వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వరంగల్ ను గుడుంబారహిత జిల్లాగా చేయాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ నగరాభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేశారు సీఎం. వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని రంగాల్లో ముందుండేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు. వరంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా డెవలప్ చేస్తామన్నారు కేసీఆర్. బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు వరంగల్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేటాయించడం జరుగుతుంది. రెండవ పెద్ద నగరంగా వరంగల్ ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు కావాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాటన్ రీసెర్చ్ సెంటర్ కూడా ఇక్కడికి తేవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక వెటర్నరీ కాలేజ్ కూడా మంజూరు చేస్తూ ఉన్నాం. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణకు రావాల్సిన ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతుందో వరంగల్లోనే ఎస్టాబ్లిష్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. నగర అభివృద్ధితో పాటు ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు సీఎం. వరంగల్లో స్మార్ట్ పోలీసింగ్ ప్రవేశపెడతామని చెప్పారు. షాదీఖానాలు, థీమ్ పార్క్ తో పాటు శిథిలావస్థలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త బిల్డింగ్లు నిర్మిస్తామన్నారు. కమ్యూనిటీ హాల్స్ కూడా నగరంలోని అన్ని దిక్కుల ఒక 20 కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మించమని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ కూడా పరిస్థితి బాగాలేదు. మిగతాది కూల్చేసి ఒక మున్సిపల్ టవర్ కూడా బ్రహ్మాండం కట్టాలని చెప్పి నిర్ణయించినాం. ఇప్పుడున్న డిఐజీ కార్యాలయంలో ఒక 12 అంతస్తుల పోలీస్ కమిషనరేట్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీ వాళ్ళకి పాపం బిల్డింగ్ లేదు, స్థలం కేటాయించమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినాం. 50-60 ఏళ్ల కింద కట్టిన పాఠశాలలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని డెమాలిష్ చేసి కొత్తగా కట్టడానికి తయారు చేయమని చెప్పి విద్యాశాఖ మంత్రి గారికి విద్యాశాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏడాదిన్నరలో వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అండర్ గ్రౌండ్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నేను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడినప్పుడు ఆ రూమ్ లో కూర్చున్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రతిపాదనలు తెస్తాం, కేంద్రం ముందుకు రావాలని చెప్పి కోరడం జరిగింది. వీలున్నంత వరకు ప్రయత్నం చేద్దాం, మీరు ప్రపోజల్ తెమ్మని చెప్పినారు. రాబోయే 3 సంవత్సరాలలో వరంగల్ షాల్ బికమ్ ది స్లమ్ ఫ్రీ సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. వరంగల్ పట్టణానికి యాజ్ ఎ స్పెషల్ కేసుగా 30,000 ఇండ్లు మంజూరు చేస్తా ఉన్నాం. అంతకుముందు వరంగల్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన 2 అమ్మాయిల పేరెంట్స్ సీఎం కేసీఆర్ ను కలిశారు. తమ బిడ్డల్ని హత్య చేశారని వివరించారు. కేసును త్వరగా పరిష్కరించాలని కోరారు. మధ్యాహ్నం కొండా మురళి నివాసంలో భోజనం చేసిన కేసీఆర్ సాయంత్రం టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు.